మొన్నటి రోజు అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా పోటీలో ఉంటానని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ మరి ఏంటి అసలు ఏ పరిణామాలు దారితీస్తున్నాయి? అందులో ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అనేక అంశాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారన్నమాట? సార్ ఏంటి మొన్న మీరు చేసినటువంటి వ్యాఖ్యలపైన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? మొన్న నూతన సంవత్సరం 2026 సంవత్సరంలోకి పెట్టిన సందర్భంలో కొంతమంది మిత్రులు అడిగినటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మరి అందులో భాగంగానే గత 89 నుంచి కూడా మేము రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. మా అన్నగారు నారాయణ రెడ్డి గారు ఈ అర్బన్ నియోజకవర్గం నుంచి అనంతపురం నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, మరి ఆయన ఆరోగ్యం సరిగా లేని సందర్భంలో మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మా కుటుంబంలో ఉన్నటువంటి నాకు టికెట్ ఇవ్వడము, మరి ఆయన యొక్క పరిపాలనలో భాగంగానే మేము ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైసీపీలోకి రావడం, వైసీపీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం జరిగింది, మళ్ళీ గెలవడం జరిగింది. ఆ విధమైనటువంటి పరిస్థితులు అంటే గత 5 సార్లు ఈ అర్బన్ నియోజకవర్గం నుంచి ప్రజలందరూ మమ్మల్ని గెలిపించడం జరిగింది. మరి ఈరోజు పరిస్థితులు పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నాయకులు గతంలో కానీ ఇప్పుడు కానీ మరి పూర్తిగా అనంతపురం నియోజకవర్గ ప్రజలు పూర్తి అసంతృప్తితో ఉన్నటువంటి విషయం చూసాం. మరి అటువంటి సందర్భంలో మరీ రాజకీయాల్లో రావాలని, మరి ప్రత్యక్షంగా రాజకీయాల్లో నిలవాలనేటువంటి విషయాన్ని మిత్రులకు తెలియజేయడం జరిగింది. నిన్న సందర్భంలో కూడా పెద్ద ఎత్తున 1వ తారీఖున నూతన సంవత్సరంలోకి ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో కూడా నగర ప్రజలు పెద్ద ఎత్తున మా కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే 10 ఏళ్ళు మేము రాజకీయాల్లో ప్రత్యక్షంగా అంటే ఎన్నికల్లో నిలబడడం కానీ పోటీ చేయడం కానీ ఇది జరిగినటువంటి పరిస్థితుల్లో కొన్ని అనివార్య కారణాల వలన మేము రాజకీయాల నుంచి నిలబడలేకపోయినాము. అంటే 10 సంవత్సరాల విరామం అనేది ఏంటి అసలు? మీ ఇప్పుడు 10 సంవత్సరాల విరామం తీసుకున్న తర్వాత మీ క్యాడర్కు దూరం అవుతుందనా? మరి ఈరోజు మీరు ఒక ప్రకటన చేయడం ద్వారా మీరు మరొకసారి వార్తల్లో ఉండాలనే ఉద్దేశం? వార్తల్లో ఉండాలనేది నాకు షోక్ కాదు. గత 25 సంవత్సరాలుగా మేము రాజకీయంగా ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకొని నగరంలో ఉన్నటువంటి మా మేలు కోరేటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, చాలామంది ఆప్తులు, కార్యకర్తలు మమ్మల్ని తిరిగి రావాలని పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. మరి వారి ఆజ్ఞ మేరకు, వారి ఆశయాల మేరకు పనిచేయాలనేటువంటి దీంతో నేను ప్రత్యక్ష రాజకీయాలకు తప్పకుండా ఈసారి రావడం జరుగుతుంది. అది ఏ పార్టీ ఎక్కడ అనే విషయాన్ని తర్వాత మా కార్యకర్తలు, మా ప్రజలతోటి, మా మిత్రులతోటి, మా కుటుంబ సభ్యులతోటి మాట్లాడి ఏ విధంగా మేము రాజకీయాల్లోకి తిరిగి వస్తామనే విషయాన్ని పోటీ చేయడం ఏ పార్టీ అనేది నేను ముందు చెప్తానని నిర్ణయిస్తానని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మీరు ఇప్పుడు ఏ పార్టీలో కొనసాగుతున్నారు? ఇప్పుడైతే నేను ఏ పార్టీలో కూడా లేను. గత ఎన్నికల్లో కూడా నేను ఏ పార్టీకి నేను పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఖాళీ మేము సైలెంట్గా ఉన్నాం. ప్రజల యొక్క అభిష్టం మేరకు తిరిగి మళ్ళీ రాజకీయాలకు రావాలనేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం. అదేవిధంగా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మాకు సంబంధించినటువంటి మా గ్రామాలు, మా కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు ఖచ్చితంగా ఏ పార్టీకి ఎప్పుడు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని తొందరలోనే తెలియజేస్తాం. ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డికి మీకు ఎందుకు గ్యాప్ వచ్చింది? ఎందుకంటే అప్పుడు బై ఎలక్షన్స్లో రాజీనామా చేసిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. మరీ తిరిగి గెలుపొందారు, జగన్మోహన్ రెడ్డితో జర్నీ చేశారు. ఎందుకు గ్యాప్ వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారితో నాకు గ్యాప్ రావడం అంటే 2014లో నేను ఓడిపోయిన తర్వాత 2016-17 మధ్యలో నాకు తెలియకుండా మా అనంతపురం నియోజకవర్గానికి అడిషనల్ కోఆర్డినేటర్గా ప్రకటించడం జరిగింది. అడిషనల్ కోఆర్డినేటర్గా ప్రకటించిన సందర్భంలో నేను మా బ్రదర్స్ అందరం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఏ విధంగా మాకు అసలు కనీసం
తెలియకుండా అడిషనల్ కోఆర్డినేటర్ ఎందుకు వేయడం అవకాశం వచ్చింది అని అంటే, ఆయన ఏమన్నా అంటే నువ్వు ఎమ్మెల్సీగా వెళ్ళు, నీకు మంత్రి ఇస్తానని చెప్పడం జరిగింది. నాకు ఎమ్మెల్సీ మంత్రి కాదు ముఖ్యము, ప్రజలతో మమేకమై ఉన్నటువంటి కుటుంబం మాది. గత 5 సార్లు మమ్మల్ని గెలిపించడం జరిగింది. అనంతపురం నగర ప్రజలు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. అటువంటి వారికి సేవ చేసే అవకాశం మళ్ళీ తిరిగి మీరు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రావాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం తప్ప, నేనేదో మంత్రి కోసమో ఎమ్మెల్సీ కోసమో నేను రాజకీయాలు చేయట్లేదు. ప్రజలకు అండగా ఉండాము, మమ్మల్ని ఆదరించినారు, వారికి మా వంతు సహాయ సహకారాలు ఏదైనా అవసరం ఉన్నట్టే చూడడమే తప్ప మాకు మంత్రి పదవి కాదు నాకు కావాల్సిందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం నచ్చలేదు మాకు. అటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి నాయకుడితో మేము వెళ్ళి నడవాలనేటువంటి పరిస్థితి కలగదు కాబట్టి నేను సైలెంట్గా ఉండిపోయినా. అంతే తప్ప నేనేమి రాజకీయాలు దూరం కావడం కానీ ప్రజలతో సంబంధాలు తెంచుకోవడం కానీ జరగలే. ఇప్పటికీ ప్రతిరోజు వందలాది మంది మా దగ్గరకు, మా అన్న దగ్గరికి వస్తుంటారు. మాకు తోచిన సహాయం, వాళ్ళకి అడిగిన పని చేయడం కానీ, మాకు తోచిన సహాయ సహకారాలు అందించడం కానీ జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా. ఈ 10 సంవత్సరాలు ఏ రోజు కూడా మాకు గ్యాప్ లేదు ప్రజలతో. రాజకీయ పార్టీలతో గ్యాప్ వచ్చేది కానీ ప్రజలతో గ్యాప్ రాలే మాకు. అతి తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి గురునాథ్ రెడ్డి కుటుంబం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే మీకు ప్రతి వార్డులోనూ మీకు ఒక బలం ఉంది, మీ వ్యక్తులు ఉన్నారు చాలా చోట్ల అనంతపురం నగరంలో. గురునాథ్ రెడ్డి ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది? తప్పకుండా ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి ఖచ్చితంగా ప్రజల యొక్క మనోభావాలకి ఏ విధంగా అనుగుణంగా వెళ్ళాలో ప్రజలు నిర్ణయిస్తారని వాళ్ళందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం. తొందరలో తెలియజేస్తారు మీ అందరికీ. అంటే ఒకటి బాగా చర్చ జరుగుతున్నటువంటి గురునాథ్ రెడ్డి ఖచ్చితంగా జనసేన కానీ బీజేపీలో చేరబోతున్నారు అనేది జిల్లాలో చర్చ. దీని గురించి గురునాథ్ రెడ్డి ఏం చెప్తారు? జనసేన బీజేపీ అనేది ఏ పార్టీ కూడా నేను ఇప్పటికైతే ఉత్పన్నం కాదు. తొందరలోనే అందరూ యొక్క మనోభావాలు దానికి అనుగుణంగా ఖచ్చితంగా ఒక పార్టీకి అయితే నేను వెళ్తాను. ఇది బీజేపీనా, జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీనా అనేది కాదు. అవకాశం వస్తే ఏ పార్టీలో వెళ్ళాలా ఆ రోజు నిర్ణయించే దాన్ని బట్టి ఉంటుంది. ప్రజలు నిర్ణయిస్తారు దాన్ని. అంటే మరొక అంశం బాగా చర్చగా ఉన్నది ఏంటంటే, తెలుగుదేశంలోకి ఒకసారి మీరు వెళ్ళి తిరిగి వచ్చిన నేపథ్యంలోనే కాస్త గ్యాప్ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఆ గ్యాప్ కంటిన్యూ అవుతుంది అనేది ఒకటి. దీని గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర గ్యాప్ రావడం అయితే వాస్తవమే. అదేవిధంగా తెలుగుదేశంలో పార్టీలోకి చేరిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు పూర్తిగా సహకరించలేదు కాబట్టి నేను సైలెంట్ అయిపోయినాను. ఆ రోజు జిల్లా పరిస్థితులు కానీ మా నియోజకవర్గ ప్రజలు ఏదైనా నా స్వార్థం కోసం నేను వెళ్ళలేదు. ఏదైనా ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ప్రజలకు ఏదైనా అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి భావంతో నేను తెలుగుదేశంలోకి వెళ్ళాను. కానీ ఆ రోజు ప్రభాకర్ చౌదరి వాళ్ళు ఎవరు నాకు సహకరించలేదు. అందుకే నేను ఆ రోజు కూడా నేను సైలెంట్ అయిపోయాను. ప్రజలతో కలిసే ఉన్నాం ఇప్పటికీ. ప్రజల యొక్క సమస్యలు నా సమస్యలుగా భావించే పని చేస్తున్నాను తప్ప నేనేదో రాజకీయ లబ్ధి పొందాలా, రాజకీయంగా పదవులు సాధించాలా అనేటువంటి భావన కాదు. మా అన్నకు రాజశేఖర రెడ్డికి కాలేజ్ డేస్ నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అన్న అప్పటికే 3వ సారి ఎమ్మెల్యే. కానీ మేము మంత్రి పదవి ఆశించలేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నాము. అదేవిధంగా నేను కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకునే మా కుటుంబం అంతా చేయడం జరిగింది తప్ప మా స్వార్థం కోసం మేము ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. రాజకీయాలను ఉపయోగించుకోలేదు కూడా మేము. అదేవిధంగా మాకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా మేము ఎవరిని మాకు అనేక రకాలుగా ద్రోహం చేశారు, రాజకీయంగా దెబ్బతీశారు. అయినా వాళ్ళేమి బాగుపడేది లేదు. గత ఎన్నికల్లో నిరూపించాం మేమేంటనేది. మేము మా కుటుంబం ఏమనేది జిల్లాలో నిరూపించుకోగలిగాం. అంటే గత ఎన్నికల్లో నిరూపించాము అంటే మీరు ఒక పార్టీలో ఉంటే ఇంకో పార్టీకి ఏమన్నా మీరు సపోర్ట్ చేశారు? ఎవరికి సపోర్ట్ చేయాలి? ప్రజలకు మాకు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు మీ ఇష్టం మీరు వేయండి, రాజకీయంగా ఓట్లు వేసుకోండి అంతే తప్ప నేను పలానా వ్యక్తి ఓటేయమని చెప్పి నేను ఎవరికి సహకరించలే. అంటే దీని అర్థం ఏంటి? గురునాథ్ రెడ్డి గారు మీరు ఇండైరెక్ట్గా వేరే పార్టీకి సపోర్ట్ చేయండి అని గురునాథ్ రెడ్డి గారు చెప్పినట్టే కదా. ఇంకో పార్టీ కాదు, మీ యొక్క అనుగుణంగా మీ మనోభావాలకు అనుగుణంగా ఓటేసుకోమని చెప్పడం జరిగింది అంతే తప్ప నేను ఏ వ్యక్తికి కానీ ఏ పార్టీకి కానీ ప్రత్యేకించి నేను చెప్పింది అయితే లేదు ఎక్కడ కానీ. నేను దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మీరు ప్రత్యక్ష ఎన్నికలకి మరొకసారి వస్తారంటున్నారు. ప్రజలు మీకు ఆ వైపుగా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? తప్పకుండా. ఎందుకంటే మొన్న 1వ తారీఖు ఆంగ్ల సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంలో ఉదయం 7 గంటల నుంచి పెద్ద ఎత్తున నగర ప్రజలు, అదేవిధంగా మిగతా నియోజకవర్గ ప్రజలు కూడా మా కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేయడం రావడమే నిజంగా మేము ఆశ్చర్యపడ్డాం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా
నాకు బహుశా తెలిసి అంటే మీరు మీ వార్త వాళ్ళు చెప్పినటువంటి మాటను బట్టి ఎవరి ఇంటి దగ్గర కూడా ఇంత పెద్ద ఎత్తున జనాలు రాలేదు, మీ ఇంటి దగ్గరకు వచ్చారంటే మేమేమి ఎవరిని ఆహ్వానించి కాదు, ప్రత్యేకించి వాళ్ళు మా కుటుంబం పైన ఉన్నటువంటి అభిమానంతో రావడం జరిగింది తప్ప మాకేం ప్రత్యేకించి ఏది చేసింది లేదు. ఏమంటే మేము ప్రజలతో మమేకమై ఉన్నాం. ప్రతి ఒక్క మా ఇంటి దగ్గరకు వచ్చినటువంటి ఏ వ్యక్తికైనా వాళ్ళ యొక్క సమస్యలు మా సమస్యలుగా భావించి పనిచేయడంతో మాకు ఇంత ఆదరమనలు ఉన్నాయి. అదేవిధంగా మా అన్న గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మా అన్నగారు అంటే ఒక బ్రాండ్, బిఎన్ఆర్ అంటే ఒక బ్రాండ్గా ఆయన చేసినటువంటి రాజకీయాలు స్వార్థ రాజకీయాలు చేయలేదు, ప్రజాసేవ కోసం చేయడం జరిగింది తప్ప ఈరోజు అదే విధమైనటువంటి విధానాన్ని మేము మా అన్న ఎర్రస్వామిరెడ్డి గారు కానీ అవలంబిస్తున్నాం. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల యొక్క తరలి రావడము మాకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అంతే తప్ప రాజకీయంగా ఏ విధమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో మేము ఎవరిని పిలిచింది కానీ ఆహ్వానించింది కానీ లేదు. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు, శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు రాజకీయాల్లో ఉండాలా, మీరు లేక మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి బాధ నిజంగా మాకు చాలా బాధ కలిగి నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరు కానీ మీ కుటుంబం కానీ రాజకీయాల్లో సీనియర్గా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందంటున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా దాదాపు ఇంకా 13-14 నెలలు అవుతుంది. వాళ్ళు ఎప్పుడైనా హామీలు నెరవేర్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈవెందో పవన్ కళ్యాణ్ కూడా ఆయన చెప్పినట్టు మాటలు కట్టుబడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదైనా రోడ్డు కావాలన్నా ఏదో కార్యక్రమాలు చేయాలని చెప్పినటువంటి మాట కట్టుబడి ఉన్నారు. నేను ఎవరిని ఇప్పుడైతే విమర్శించే అవకాశం ఎవరికి లేదు, అవసరం లేదు నాకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ తప్పులు చేశారో ఈ ప్రభుత్వం అదే తప్పులు చేస్తున్నట్టుగా ప్రజలు అంటున్నారు. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు రేపు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఏ పార్టీ అధికారంలోకి రావాలా, ఏ పార్టీ అధికారంలో ఉండాలని. ఫైనల్గా చెప్పండి సార్. గత ఎన్నికల్లో అయితే మాత్రం మీరు వైసీపీలో ఉన్నప్పటికీ తెలుగుదేశానికి ఇంటర్నల్గా పనిచేశారు అనేది వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నది. దీని గురించి స్ట్రైట్గా గురునాథ్ రెడ్డి ఏం చెప్పారు? గత ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ జిల్లాకు వచ్చినప్పుడు సరైనటువంటి నాకు సమయం కేటాయించడం కానీ సరైనటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వలేకపోవడం వల్లే నేను సైలెంట్గా ఉన్నాను. ప్రజలు వచ్చి ఎవరు అడిగినా కూడా మీ నిర్ణయాన్ని మీరు ఏ విధంగా మీరు అనుకుంటున్నారో ఆ విధంగా చేయండి అని చెప్పడం జరిగింది. నేను ఎప్పుడైతే వైసీపీలో ఉండి సైలెంట్ కావడంతో ఆటోమేటిక్గా వ్యతిరేకమని అనుకుంటారు కదా. నేను వైసీపీలో ఉండి ఒక మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యేగా మాకు కుటుంబంకు ఉన్నటువంటి గౌరవానికి మరి నేను సైలెంట్ కావడం అంటే మరి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నామనేటువంటి భావన ప్రజలు ఆటోమేటిక్గా కలుగుతుంది. ఆ విధంగా వాళ్ళు యొక్క విధానాన్ని మన ఓటు రూపంలో తెలియజేశారు అంతే. ఇది మొత్తం మీద అయితే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు చెప్తున్నది ఒకటే. ఎందుకంటే గత ఎన్నికల్లో సైలెంట్గా ఉండడానికి ప్రధాన కారణం ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నాయకులు వ్యవహరించిన తీరు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మా కుటుంబానికి ఇవ్వాల్సిన ఏదైతుందో మర్యాద కావచ్చు ఇటువంటివన్నీ కొంచెం గ్యాప్ రావడం వల్ల మేము సైలెంట్గా ఉన్నాం. అందువల్లనే నాయకులు ఎవరు వచ్చి అడిగినా కూడా మీకు నచ్చినట్టుగా వ్యవహరించండి అన్నట్టు మాత్రమే చెప్పాము తప్ప ఎవరికి ఇంటర్నల్గా పనిచేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో అయితే మాత్రం ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను. ఏ పార్టీ అనేది కాలమే నిర్ణయిస్తుంది. అందులో మా కుటుంబ సభ్యులకి ఎందరో మంది అభిమానులు ఉన్నటువంటి నేపథ్యంలో వారే నిర్ణయిస్తారు ఏ పార్టీ నుంచి అనేది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఏంది అనేది కూడా నిరూపించబోయే కాలం ఉంది. ఖచ్చితంగా ఆ వైపుగా మా ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రజలతో గ్యాప్ ఉన్నప్పటికీ మా కుటుంబానికి ఉన్నటువంటి ఆదరణ, ముఖ్యంగా బిఎన్ఆర్ నారాయణ రెడ్డి అంటే మాత్రం చాలా ఈ నియోజకవర్గంలో పాజిటివ్ ఒక వేవ్ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లోనే మేము 2 సార్లు మొత్తం 5 సార్లు మా కుటుంబం ఈ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పోటీలో ఉంటానని చెప్పి గురునాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నట్టు నేపథ్యంలో మరి పార్టీ ఏది అని మాత్రం ఇప్పటికి మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. అయితే మాత్రం తమ అభిమానులు, మా కుటుంబ అభిమానులు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కావచ్చు, వారు నిర్ణయాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాము అని చెప్పేసి గురునాథ్ రెడ్డి గారు చెప్తున్నారు నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, RTV, అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.